సానుభూతి కార్డులు తీయడం ప్రారంభమైపోయింది. ఎలాంటిదంటే పాపం ఆడపిల్లల్ని వేరు చేశారు, మగపిల్లల్ని వేరు చేశారు, భార్యాభర్తలను వేరు చేశారు. ఇదేం దుర్మార్గం అన్నటువంటిది. భారతదేశంలో అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. రూల్ ప్రకారం కాపురానికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళలేదు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉన్నారట. అదే సందర్భంలో పాకిస్తాన్ అమ్మాయిని భారత అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఇటు వచ్చేయాలి కదా, కానీ ఈయన అక్కడికి వెళ్ళి వస్తుంటాడట. పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారట. ఏంటి లెక్క? ఏం జరుగుతోంది భారత్లో? ఇప్పుడు వాళ్ళని తరలిస్తే వాళ్ళకి సంబంధించి ఏం చేసినా అయ్యయ్యో అనే సానుభూతి కార్డుల మధ్యన దేశద్రోహం జరుగుతుందని మర్చిపోతున్నారు. ఇప్పటిదాకా పాకిస్తాన్ మన దేశంలో నిశ్శబ్దంగా ఇక్కడున్న జనాల్ని మత మార్పిడి చేస్తుంది అనుకున్నాం, కానీ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తుంది అనుకోలేదు. పెద్ద కుట్ర ఇది.